హిందూ దేవాలయాలపై భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలోని వేరే దేశం అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబిలో నిర్మించిన మొదటి హిందూ దేవాలయాన్ని శుక్రవారం సాధారణ ప్రజల కోసం తెరిచారు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజల కోసం తెరిచి ఉంటుందని బౌద్ధ సన్యాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ తెలిపింది. ఈ ఆలయాన్ని BAPS 27 ఎకరాలలో సుమారు 700 కోట్ల రూపాయలతో నిర్మించగా ఆలయం కోసం భూమిని UAE ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. ఆలయం ప్రారంభం నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో కొత్తగా పెళ్లైన జంట వారి వివాహం అయిన మొదటి రోజున ఆలయానికి వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక్కడికి వచ్చి భగవంతుని ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఆలయ వాస్తుశిల్పం అపురూపంగా ఉందన్నారు. అబుదాబిలోని BAPS దేవాలయం మధ్యప్రాచ్యంలో మొదటి సాంప్రదాయ హిందూ దేవాలయం. ఇది భారతదేశం UAE మధ్య బలమైన స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది. సాంస్కృతిక సమ్మేళనం, మతాల మధ్య సామరస్యం, సహకారం స్ఫూర్తిని సూచిస్తుంది. నిజానికి అబుదాబిలో హిందూ ఆలయ నిర్మాణానికి అనుమతినిస్తూ ఆగస్టు 2015లో UAE ప్రభుత్వం భూమి కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా UAE అధ్యక్షుడు భూమిని బహుమానంగా ఇచ్చారు. ఫిబ్రవరి 2018లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగి ఎట్టకేలకు పూర్తయింది. పింక్ శాండ్ స్టోన్ తో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఆలయం కూడా పురాతన హిందూ ఆర్కిటెక్చర్ విధానంలోనే అద్భుతంగా దర్శనమిస్తోంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం చూడడానికి కన్నుల పండుగగా ఉంది. ఏదేమైనా వేరే దేశంలో హిందూ సంప్రదాయాలు ఉట్టిపడేలా అతిపెద్ద ఆలయం నిర్మితమవడం పట్ల హిందువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.